జాతీయ రైతు దినోత్సవం. అసలు రైతు గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? రైతే దేశానికి వెన్నుముక. ప్రతి సంవత్సరము డిసెంబర్ 23న జాతీయ రైతుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఎందుకు మనం డిసెంబర్ 23న జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామో చూద్దాము. భారతదేశ 5వ ప్రధానమంత్రి, భారతదేశపు రైతుల విజేతగా గుర్తింపు పొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అంటే మన భారతదేశానికి 5వ ప్రధానమంత్రి ఎవరు అంటే చౌదరి చరణ్ సింగ్. ఆయన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 23వ తారీఖు జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అసలు ఆయన పుట్టినరోజునే ఎందుకు జరుపుకోవాలో చూద్దాము. చౌదరి చరణ్ సింగ్ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దు చేయబడి కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది. జమీందారీ అంటే మీనింగ్, జమీన్ అంటే భూమి, దారి అంటే అధిపతి, అంటే భూములకు అధిపతి. ఎక్కువ ఉన్నటువంటి భూముల్ని జమీందారులుగా వ్యవహరిస్తారు. వాళ్ళు అప్పట్లో ఏదైతే చెప్పారో దానికి మాత్రమే కట్టుబడి ఉండేవాళ్ళు రైతులు ఎంత పంట పండించినా కూడా జమీందారులు వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు పండించినటువంటి పంటలో 0.5% అంటే 25% మాత్రమే రైతులకు ఇచ్చేవాళ్ళు. సో అటువంటి వ్యవస్థను ఈయన రద్దు చేసి కౌలుదారీ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. మరియు రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టారు. బ్యాంకు నుంచి రుణాలు తీసుకునే సౌకర్యాన్ని కల్పించారనమాట చౌదరి చరణ్ సింగ్ గారు. అంటే అతి తక్కువ వడ్డీతో రుణాలను ఇప్పించేటువంటి సౌకర్యాన్ని కల్పించారు. రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి అంతగా ఆలోచించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన చరణ్ సింగ్ సేవలకు గుర్తుగా ప్రభుత్వము చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు ఇప్పించటం కానీ, జమీందారీ వ్యవస్థ నుంచి కౌలుదారీ వ్యవస్థకు మార్చడం కానీ, ఆయన వ్యవసాయ రంగానికి చేసినటువంటి కృషిగా చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించింది ప్రభుత్వం. చరణ్ సింగ్ 3వ వర్ధంతి అంటే 1990 మే 29 సందర్భంగా భారత ప్రభుత్వం చరణ్ సింగ్ చిత్రంతో ఒక తపాలా బిళ్ళను విడుదల చేసింది. ఇక్కడ ఉంది చూడండి ఈ స్టాంపు. చరణ్ సింగ్ సమాధిని కిసాన్ ఘట్ అని కూడా పిలుస్తారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన చరణ్ సింగ్ చివరికి రైతు నాయకుడుగానే 1987 మే 29న మరణించారు. అంటే ఆయన ఎప్పుడు మరణించారు అంటే 1987 మే 29. ఆయనకి 3వ వర్ధంతిగా అంటే తపాలా బిళ్ళని ఎప్పుడు అనేసానంటే 1990 మే 29వ తారీఖున ఆయన ముఖ చిత్రంతో తపాలా బిళ్ళను విడుదల చేసింది ప్రభుత్వం. రైతు బురద నుంచి డబ్బును ఉత్పత్తి చేసే మాంత్రికుడు అని ఒక శాస్త్రవేత్త అన్నారు. ఆయన ఎవరో మీకు తెలిస్తే, ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి.